బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు ఏమిటి, వాటిని ఎలా సాధించాలి, వాటిని సాధించడం కోసం వ్యక్తులుగా మనం ఏం చేయాలి, సమిష్టిగా ఏం చేయాలి అనేటువంటిది చర్చించడం కోసం మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేధావులు, వక్తలు రావటం జరిగింది. మీరు ఇప్పుడే చూశారు. వాళ్ళ విలువైనటువంటి అభిప్రాయాలు వారు వ్యక్తీకరించడం జరిగింది. ఆఫ్కోర్స్ వారి అభిప్రాయాలు వారి వ్యక్తిగతం, కానీ దానిలో ఉన్నటువంటి మంచి ఏదైతే ఉందో దాన్ని తీసుకొని అందరికీ ఉపయోగపడే విధంగా సమాజంలో అన్ని వర్గాలు, అన్ని కులాలు సామరస్యంతో కలిసిమెలిసి ముందుకు నడిచే విధంగా ఎలా ఉండాలి, ఎలాంటి విధానాలు ఉండాలి, భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి అనేటువంటిది ఒక అవగాహన కోసం మేమంతా కూడా ఈరోజు ఇక్కడ కలవటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు సగమే అయింది, మిగతా సగం కూడా మీరు ఉండి ఏం చెప్తారో అంతా విని అంతా ఆకలింపు చేసుకున్న తర్వాత ఆఖరిలో నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్సీ వర్గీకరణ మీద మీ కామెంట్ ఏంటి? ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పుడు రెండు రకాలు అంటే చేస్తారా, ఖచ్చితంగా ఏంటి అనే దానిలో కూడా ఒక క్లారిటీ రావాల్సింది. అదే ఇప్పుడు దానికోసమే, ఆ క్లారిటీ కోసమే ఈరోజు చర్చ చేపట్టడం జరిగింది. దీనిలో అనేకమైనటువంటి మొట్టమొదటిది మాలమాదిగలు శత్రువులు కాదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. మాలమాదిగలు శత్రువులు కారు అనేటువంటి ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వర్గీకరణకి మీరు అనుకూలమా వ్యతిరేకమంటే ఇది టక్మని చెప్పేసేటువంటి అంశం కాదు. ఇందులో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. ఆ రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో కూడా బేలా త్రివేది అనేటువంటి సుప్రీంకోర్టు జడ్జి గారు డిఫర్ చేస్తూ చాలా వ్యాఖ్యలు చేశారు. మీరు ఒకసారి అది చూడండి. నేను ఆవిడ వ్యక్తీకరించిన ప్రతి అభిప్రాయంతో నేను ఏకీభవించడం జరిగింది. ఒకసారి బేలా త్రివేది గారి జడ్జిమెంట్లో ఉన్నటువంటి బేలా త్రివేది గారి పోర్షన్ మీరు తీసుకుంటే ఖచ్చితంగా ఆవిడ ఏమైతే చెప్పారో నేను వాటితో నేను అంగీకరించాను. సో అదే నా అభిప్రాయం. దాన్ని మనం ముందు ఇంకా ఈ డిస్కషన్ అంతా ఒక అవగాహన రావడం కోసం, భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలనేది తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది అయిన తర్వాతను నేను మళ్ళీ మీతో కలుస్తాను. ఒక స్పష్టత వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.